చెప్పు తమ్ముడు చెప్పు. ఏంది చెప్పేది? నువ్వు చెప్పిన పరమగీతం అసలు బైబిల్లో లేనే లేదు. నువ్వు సరే నువ్వు ఇక్కడ ఉంది అంటున్నావు కదా, సరే ఏముంది నువ్వు చదివి చెప్పు. సరే నేను చదివి వినిపిస్తా, విను. చదవమంటా? చదువు. 7:7 చూడు. నీ దగ్గర లేదు కదా? నీ ఇరుకుచములు జింక పిల్లలై తామరలో మేయి ఒక కలువలను పోలి ఉన్నవి అంటే ఏంటి అర్థం? నీకు తెలియాల. ఎలా తాగున్నావు? ఏ బ్రాండ్ తాగినవురా సన్నాసిగా? అరే బైబుల్ నీరంటే బైబుల్ లేదంటావు, బాత్రూమ్ నీరంటే బైబుల్ కాదంటావు. ఏం చేయాలరా నిన్ను? దేంతో పడవాలి నిన్ను? దేంతో పోవడం అవసరం లేదు. మీరు మంచిగా మాట్లాడట్లేదు. మీరు ఎందుకు మాట్లాడేది? నువ్వు నీ అమ్మ కాదు తమ్ముడు, నీకు అసలు బైబుల్ అనేది తెలియదు. నీకు పరమగీతం ఉంది అంటే లేదంటే బైబుల్ అసలు ఇడికి ఏమీ తెలియదు. ఆకి పువ్వు కూడా తేడా తెలియదు ఇడికి. బైబుల్ తీసి పక్కన పెట్టండి ముందర. అమ్మ యాడ్ నుంచి వస్తారా మీరంతా? నువ్వు ఆ నుంచి వచ్చిన, నేను ఆ నుంచి వచ్చిన. మరి వచ్చినప్పుడు జ్ఞానం ఉండాలి కదరా. నీ బైబుల్ నువ్వు తెలుసుకోకపోతే నువ్వు ఎందుకురా సన్నాసి ఇంకా దేవుణ్ణి నమ్మటం? పోయా బరుగుట్లు కాసుకో, ఆ పేడ ఎత్తేస్తే శుభ్రంగా పిడకలు చేసి అమ్ముకో. మంచి జీతం వస్తుంది, మంచి జీవితం ఉంటది. నీకు పరమగీతం తీరా అంటే పరమగీతం తెలియదు అన్న, ఆది కాండం తెలియదు అంటే ఏం తెలుసు నీకు? సరే మరి ఆతులు కొనుక్కోవడం తెలుసా టాపాజ్ బ్లేడ్ తోటి? అది కూడా తెలీదా? చెప్తాను, వింటావా? నీవు చెప్పారే, నువ్వు చెప్పే స్టేజ్ నీది కాదు, వినే స్టేజ్ నాది కాదురా. సరేనా? చెప్పే స్టేజ్ నీకు లేదు. ఒక్క విషయం సరే ఒక్కసారికి అవసరం లేదురా బాబు, నువ్వు నాకు చెప్పాలి. అరే నేను ఒకటే క్వశ్చన్ అడుగుతాను రా. మీరు టాప్ హౌస్ బ్లేడ్ వల్ల ఉపయోగం ఏంటి అది చెప్పు. నువ్వు అది చెప్తే చాలరా. టాప్ హౌస్ బ్లేడ్ వల్ల ఉపయోగం ఏంటి? దానికి సమాధానం చెప్పు. నువ్వు తర్వాత నువ్వు చెప్పేది ఏంట? నేను చెప్పేది నువ్వు విను. మీరు అయ్యప్ప మాలేస్తారు కదా మీరు. ఒరే టాప్ హౌస్ బ్లేడ్ గురించి చెప్పరా అంటే అయ్యప్ప గురించి నీకెందుకురా? అయ్యప్ప పోనీ అయ్యప్ప స్పెల్లింగ్ చెప్పు. మళ్ళీ అయ్యప్ప మాల అయ్యప్ప గురించి స్పెల్లింగ్ చెప్పరా నువ్వు? మీరు అయ్యప్ప ఎవరో నాకు తెలీదురా. అయ్యప్ప ఎవరో నాకు. నీకు టాప్ హౌస్ బ్లేడ్ తెలుసా తెలీదా? నీకు తెలీదు అయ్యప్ప గురించి? అయ్యప్ప గురించి నాకు తెలీదు. నాకు తెలీదు. ఎవరైనా ఎవరు తెలియదు మాకు. టాప్ హౌస్ బ్లేడ్ గురించి తెలుసు. అరే టాప్ హౌస్ బ్లేడ్ గురించి నాకు తెలుసు. నీకు తెలుసా టాప్ హౌస్ బ్లేడ్ గురించి? జిలెట్ బ్లేడ్ గురించి తెలుసు నాకు. జిలెట్ నాకు టాప్ హౌస్ తెలుసు. ఇంకోటి ఏదో ఉందండి, ఏంటది? ఇంకా 7 o'clock బ్లేడ్ గురించి తెలుసు. అశోక బ్లేడ్ కూడా ఉన్నాయి. ఆ బ్లేడ్ గురించి చెప్పి వీటి వల్ల ఉపయోగం ఏంటి మనకి? కాదు మా దేవుని గురించి మాట్లాడితే మీరే నా మొట్ట. అరే ఒక పని చేయరా, టాప్ హౌస్ బ్లేడ్ తో ఆతులు కొడుకొని HP కొట్టుకొని పండుకో, సరేనా? ప్రశాంతంగా ఉంటే జీవితం. నీకెందుకురా బొకడాగా బైబిల్ గురించి హిందూ గ్రంథాల గురించి నీకేం తెలుసురా? మీరే పోతారు. ఏం పోతామో? యేసు లంజా కొడుకు మేరీ లంజా అనరా. నాకేమైనా ఊడిందా చెప్పు? అరే మేరీ ఆతులు నీకున్న మీసాలు 2 మూడేస్తాను రా. ఏం చేస్తావురా? మేరీ ఆతులకి నీ మీసాలకు మూడేస్తాను. నువ్వేం చేస్తావు చెప్పు? అడ్రస్ చెప్పరా నువ్వు? అడ్రస్సా? వస్తావా నిజంగా? అరే వస్తావా? యమలోకం వయా నరకలోకం రారా మరి వెళ్దాం. అరే మాది నువ్వు నాకిన పాలెం రా. వస్తావా మరి? అరే మాది నువ్వు నాకిన. అరే మందు తాగేటోళ్ళు మీరు. ఏం మందు తాగేటోళ్ళం? మందు అంటే ఏంటది? ఏసుగాడు కదరా కొద్దిగా పెళ్లి చేసుకోకుండా. ముందు ఎవరు? మేరీ కుత్తలో నాడు మడ్డండి సార్. కాదు అరే కాదురా, నువ్వు కామెడీ చేస్తున్నావులే గాని మందు. అరే నువ్వు ఎప్పుడైనా చూసావంటారా? బిళ్ళ చూసావా? మళ్ళా మాట అది చూస్తే నువ్వు గుండాకి చచ్చిపోతావురా నువ్వు. నీకెందుకురా మాతోటి? నేను సెంచరీలు కొట్టాను చెప్తాను. నేను సెంచరీ బ్యాట్ కొట్టి వంగిపోయింది కూడా. సెంచరీలు కొట్టి మేరీ అయితే కన్యలో ఎప్పుడు టైట్ గానే ఉంటది. అది తెలుసా నీకు? మేము హలో మేము చీకటి చూసినాం. ఎవరు చూసావా? చూసినాము. మీ అమ్మ చూసావా? అవునండి వీళ్ళ అమ్మ చూసాడంట. అరే ఎన్నిసార్లు చూసావరా?
అరే నిజం చెప్పరా, కొత్త స్నానం మీద చేస్తుంటే ఇలాంటి అరే కుక్కలు స్నానం చేస్తుంటే చూసావా? స్నానం నీ అమ్మ చేస్తుంటే మీ చీర అక్కడే 10 సార్లు చూసినారా? అరే మేరీ చూసావు కదా, నిజం చెప్పరా? బేరీ చూశాడు నీడు, అందుకే అలా ఉన్నాడు, మంచి వైలెంట్ గా అందుకని ఉన్నాడు. వీడు అది చూసినప్పటి నుంచి వాడు వాడు కాదు కన్వర్ట్ అయ్యాడు సార్ కాదండి, వాడు. మేరీ పూకులో ఆ బుర్ర మొదట్లో పెట్టేశాడు. అయిపోతారులే మీ జాతి మొత్తం. కాదు కాదు, ఈ జాతి మేరీ పూకులో బుర్ర పెట్టాడు, ఆ బుర్ర అక్కడ ఇరుక్కుపోయింది దీనికి. తయారైంది. ఏ జాతి మాది? భారత్ జాతిరా మాది, మేము భారతీయులు రా. ముందల జాత నీ కొద్దిగా భారతీయులు బడ్డ జాత ఏంట్రా భారతీయులు అంటే? మీ జాతి అరే మొత్తం వాళ్ళు పెట్టి దెంగుతా. జనగణమన పాడరా నువ్వు మగవాడు అయితే. అరే నువ్వు జనగణమన పాట తప్పు లేకుండా పాడితే నేను క్రైస్తవ మతంలోకి వచ్చేస్తాను రా. నువ్వు జనగణమన అధినాయక జయ హే ఉందిరా జాతీయ గీతం, అది పాడితే నేను నీ మతంలో. మాట్లాడరా, నేను కాదురా, మీరు పాడాలరా. ఒరే నువ్వే కదరా, మేము భారతీయులు కాదు నువ్వే కదరా చెప్పుకుంది. నేను భారతీయుని, నాకు వచ్చు, నేను పాడతా. నువ్వు పాడరా జనగణమన పాడు. ఒరే మేరీ ఆతుల గురించి కాదురా నేను అడిగింది, మేరీ ఆతుల గురించి కాదు. జనమనగా వచ్చారా అదా నీకు? కొత్తలంతా ఎక్కువగా మాట్లాడితే ఎవరు మేరీ కొత్త మీద అంటావా? అరే తప్పురా, మేరీ కొత్త ఉన్నదే కన్య. అరే కన్య కొత్త మీద అంటే నీకు మహాపాపం. ఏసై వచ్చి నీ పాపాన్ని క్షమించాడురా, నువ్వు తన్నుకో, ఏం పర్వాలేదు. తగిలిందంటే జన్మలో పూకులా అది ఇంకా నీ ఇష్టం. నువ్వు దాన్ని తన్నేవనుకో, అరే నువ్వు తన్నేవనుకో కాళ్ళు లోపల, దానికి తన్నేవనుకో కాళ్ళు లోపల ఇరుక్కుపోయిద్దిరా మేరీ పూకులు, ఇంకా రాను కూడా రాదు నీకు, తెలుసా నీకు? ఇప్పుడే ఏసోపు గారు ఏడుస్తున్నాడు, నాకు బోర్ అయిపోయింది దాన్ని ఇచ్చారు, నాకు పిల్లలు పుట్టిన దాన్ని పువ్వు లూజ్ అయిపోయిన పువ్వుని ఏసోపు గారు జోసఫ్ గారు ఏడుస్తున్నాడు రోజు. మళ్ళీ నువ్వు కాలు పెట్టినంతా చేయి పెడతా తలకాయ పెడతా అంటే జోసఫ్ గారు అన్యాయం అయిపోతాడు. తీసుకుంటున్నావు అసలు అక్క నీ అమ్మకి మొగుడు పుట్టినవారా? గుద్ద మూసుకొని తెంగారు తెల్లపూ వీడికి ఆతులు కూడా రాలేదు సార్, ఇంకా వీడికి ఆతులు కూడా రాలేదు. అరే అరే నీకు ఒకటే సలహా నాది, నువ్వు ఆతులు కొరుకొని హెచ్పి కొట్టుకొని తప్పుడు గొప్పని పనుకోరు హాయిగా, నీకెందుకురా మాతోటి కొత్త మీద నువ్వు లంచవడక. అరే నాకు మడ్డు ఉందిరా, కొత్త కాదురా ఉంది. మీ అమ్మని పంపించు, నాకు కొత్త ఉందా మడ్డు ఉందా మీ అమ్మకు చూపిస్తాను నేను. నువ్వు నీ అక్కను పంపిరా, నేను చూపిస్తా. నాకు అక్కలేదురా, నేను బ్యాచులర్ అని చెప్తుంటే. సరే నీకు నీ అమ్మ ఉంటది కదా, మేరీ ఉందిరా, మేరీని పంపిమంటే పంపిస్తుంది, కన్య మంచి ఫ్రెష్ అది. నీ అమ్మని పంపిరా. అరే మేరీ ఫ్రెష్ రా అని చెప్తుంటే మేరీ కావాలి. అవును మేరీనే మా అమ్మ, మేరీ అమ్మని పంపిస్తా. దెంగుతావా? అరే మేరీ అమ్మని దెంగుతావా దెంగవా చెప్పు నాకు ఒక మాట. అమ్మ నువ్వు అవును మేరీ అమ్మే ఉంది, దెంగుతావా? నువ్వు మనిషి పుట్టినమాట కాదురా నువ్వు. ఎవరు? నువ్వే. యేసుగాడైతే మనిషికి పుట్టిన, పరిశుద్ధాత్మని దయ్యం తెంగితే యేసు పుట్టాడు. అరే నువ్వు ఎన్ని కాదురా, మీ యేసయ్య తండ్రి పేరు చెప్పరా? అరే యేసయ్య తండ్రి పేరు చెప్పు. నువ్వు ఇవన్నీ వద్దులే కానీ మన ఇద్దరికి ఇదిగో, మన ఇద్దరం ఒక అగ్రిమెంట్ చేసుకుందాం, మన ఇద్దరం మాట్లాడుకో, బూతులు మాట్లాడుకో. అరే ఇను మన ఇద్దరం బూతులు మాట్లాడుకో, ఫ్రెండ్గా మాట్లాడు. యేసయ్య తండ్రి పేరు చెప్పు. నా మొట్టలో నీళ్ళు పోతలే, నువ్వు నీ జాన. యేసుగాడి తండ్రి పేరు మడ్డ. ఇప్పుడు యేసుగాడి తండ్రి పేరు మడ్డ, యేసుగాడి తండ్రి పేరు మడ్డ. మీ అయ్య పేరు చెప్పు. అయ్యో మీ అయ్య పేరు సుల్లా. నీ అక్క సుల్లి ఏ పేరు రా? జాతి పుట్టిన మొదలైతే కదా మీరు. సరేరా ఇవన్నీ వద్దురా, ఫైనల్ గా మీ అమ్మ పేరు చెప్పు. ఎవరు? నీ అక్క పేరు చెప్పురా. నా అక్క పేరు మేరీ. మేరీ మా అక్క పేరు మేరీ. మా అక్క పేరు కూడా మరి అదే మరి. మేరీనా? అరే ఒకటి నిజం ఇప్పుడు అర్థమైందిరా, మా అక్క పేరు మేరీ, మీ అక్క పేరు మేరీ అంటే మా నాన్న వచ్చి మీ అమ్మ దగ్గర పనుకున్నాడు కాబట్టి నువ్వు మేరీ ఇద్దరు పుట్టారంటారు, అంతేనా? మా నాయన రాలేరా, మా నాయన వచ్చి నీ కాడ పనుకుంటే నువ్వు పుట్టినవరా? మీ ఆయన మేరీ పూకులో, మీ డాడీ మేరీ పూకులో పెట్టి ఆ మంట ఇరుక్కుపోయిందంట లోపల. ఇంకా అప్పటి నుంచి మీ అయ్య మీ అమ్మని దెంగల, మా అయ్య వచ్చి మీ అమ్మని దెంగితే నువ్వు మీ అక్క పుట్టారు మేరీ ఇద్దరు. మండి వద్దు నువ్వు మేరీ పూకులోనా? అరే జోసఫ్ గారు ఎప్పటికీ ఏడుస్తున్నాడు రా. నువ్వు కాళ్ళు పెడతా తలకాయ పెడతా మడ్డ పెడతా ఉంటే జోసఫ్ గారు ఏడుస్తాడు, యేసు గారు ఏడుస్తాడు, యేసోపు గారు కూడా ఏడుస్తాడు. ఎందుకురా నీకు ఈ పాపకర్మం అని చెప్పు. కొత్త మూసుకుంటరా నువ్వు. అరే నాకు కొత్త ఉందా మట్టుందా మీ అమ్మని పంపిస్తే నోట్లో పెట్టి బాగా చీకించుకుంటాను మీ అమ్మ చేత. నాకు కొత్త ఉందా మట్టుందా మీ అమ్మే వచ్చి చెప్పుద్ది నీకు. మేకను పంపిరా, మేక వచ్చి చెప్పుద్ది. మేరీరా పంపిస్తాను రా, నువ్వేం లేదు మోకాలు దండేసుకొని మేరీ రా మేరీ రా మేరీ రా 3 సార్లు పిలు, వచ్చి పంగ తీసుకొని పడుకుంటది నీ దగ్గర మేరీ.
పంగ తీల్చుకొని పనుకుంటది. నువ్వేం లేదు మోకాళ్ళు అనేసి మేరీరా మేరీరా ఏసయ్య మేరీ కావాలి ఏసయ్య మేరీ కావాలన్న 2 పంగ చీల్చుకొని వస్తుంది మేరీ నీ దగ్గరికి. నువ్వు టాప్ హౌస్ ప్లేట్ రెడీ పెట్టుకోరా బాబు. నువ్వు నీకు బైబుల్ తెలీదు లవడా తెలీదు మా దగ్గరకు వచ్చి ఎందుకు మళ్ళీ మనిషికి పుట్టాడంట నేనికి రా బాబు. నా కొరక కొత్త ముసుగు ఫోన్ పెట్టిరా నువ్వు. ఎక్కడ పెట్టాలి కొత్త ముసుకొని ఎక్కడ పెట్టాలి ఫోన్? మేరీ పూకులో పెట్టమంటా ఫోన్. అరే కొత్త ముసుకొని ఫోన్ పెట్టు అన్నా మేరీ పూకులో పెట్టాలా? కొత్త వాళ్ళంతా ఇంకోసారి మాట్లాడిన బట్టి నువ్వు నాకు మడ్డు ఉందిరా అంటే కొత్త లేదురా అని చెప్తుంటే ఏమంటావు? అరే మెమ్మను పంపించరా నాకు కొత్త ఉందో మడ్డు ఉందో మెమ్మే చెప్పుద్ది. లంజా కొడుకురా చేత అక్కని పంపిస్తుంది. సీత అంటే మెక్క పేరా మెమ్మ పేరా? సీత అంటే మెక్క పేరా మెమ్మ పేరా? సీత పెట్టుకోకూడదు రే అమ్మ లంజ పూకలు మడ్డ లంజ పూక. అరే లంజకి పూకు అరే లంజకి పూకు ఉంటది. అరే పచ్చి లంజకి పూకు ఉంటది. అమ్మాయికి అందరికి పూకులే ఉంటాయిరా. మీ అమ్మకి ఏమైనా ఏముంది గుర్తుందా? మీ అమ్మకి ఏమన్నా 2 వైపులా గుర్తుందా? ముందు వైపు పూకే లేదా? లంజ పూక అన్నావు మరి మెమ్మ కూడా పూకే ఉంటదిగా. మెమ్మ లంజ కాదుగా. మాట్లాడరా కాదురా కాదురా. ఇప్పుడు మీ నాన్న ఇప్పుడు నీకు మీ నాన్న పోలికలు ఉన్నాయా చర్చి పాస్టర్ పోలికలు ఉన్నాయా? కరెక్ట్ చెప్పరా నిజం చెప్పరా? అరే మెమ్మని అరే మీ అమ్మని నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు అరే నేను ఒక్కటే మాటలు చెప్తానంటరా. నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు ఒరే నువ్వు చర్చికి వెళ్ళినప్పుడు మీ నాన్న మేము వెళ్ళినప్పుడు చూడు నీకు మీ చర్చి పాస్టర్ పోలికలు ఉండకపోతే నా పేరు తిప్పెట్టుకుంటా. పాస్టర్ తో దెంగించుకుంటానని ఇడు బాబు వదిలింగాడు. ఏంటో దెంగేది ఏమన్నా బర్రెని దెంగుతున్నావు ఏంద్రా? దెంగుతున్నాను బర్రెని దెంగుతున్నావా? 10 మంది పాస్టర్ల దగ్గర పడుకుంది ఎవరు మెక్క సీత మెక్క పేరు సీత మీ అమ్మ పేరు సీత పేరు చెప్పరా? నీ మడ్డ ఎవరు మీ అమ్మ పేరు చెప్పరా మొగడు అయితే? నువ్వు మనిషి నీ అక్క నీ అమ్మలు మెమ్మ పేరు చెప్పరా అంటే బతిపూకి నా కొడుక సరిగా మాట్లాడరా వాడు తాగున్నాడు. నువ్వు మృగానిరా నువ్వు. అవునా నా కొడక మృగా నిన్ను తిని పడేస్తాను నేను మృగాన్ని నిజంగానే. బర్రెని దెంగితే పుట్టినోడిరా నువ్వు. బర్రే బర్రె పూకుంటదిరా మడ్డ ఉండదురా. దున్న దెంగితే పుట్టారు ఆడవాళ్ళు. అరే నీ అమ్మ నీకు దున్నకి బర్రె కూడా తేడా తెలియదురా. నువ్వు చిట్లు కరెక్షన్ చేసుకోరా. దున్నని దెంగితే కరెక్షన్ చేసుకోరా. బర్రెని ఎవరు దెంగరు. బర్రెని దెంగేది మొగోడు దున్నం ఆడవాళ్ళని దెంగుద్ది. నీ అమ్మ నీకు దున్నకి బర్రె కూడా తేడా తెలీదు. అరే నేను ఒక మాట చెబుతున్నాను దున్నకుండేది బర్రెకుండేది నువ్వు తేడా చెప్పరా? అరే కాదురా దున్నకుండేది బర్రెకుండేది తేడా చెప్పు. అరే బర్రెకు మట్టి ఉంటదా దున్నకు మట్టి ఉంటదా? నేను తిడతాను చూడు నిన్ను. ఒరే దున్నపోతు దెంగితే పుట్టినోడా అని తిడతా. ఇది కరెక్ట్ తిట్టు. బర్రెని దెంగితే పుట్టినోడా కాదు. నువ్వు 10 మందికి పుట్టిన కొడుకురా నువ్వు. ఎలా పుడతారు? 10 మందికి ఎలా పుడతారు? ఒక ఆడదానికే పుడతాడు ఎవడైనా? 10 మంది ఆడదానికి ఒకేలా ఎలా పుడతాడు? ఒరే నువ్వు ఏంద్రా నువ్వు మాట్లాడే భాష నీకు ఇగో ఎప్పుడైనా 10 మందికి పుట్టాడురా ఎవడు? 10 మంది కాదురా 10 పూకుల్లోంచి ఒకడే ఎట్టా వస్తాడు? అంటే మా వాళ్ళు ఏం మాట్లాడతలేరా? నేను అన్ని ఏం మాట్లాడతావు కాదురా ఏం మాట్లాడతావు నువ్వు? ఏం మాట్లాడతావు? అరే నత్తిగా అరే నువ్వు నత్తి మాటలు మాట్లాడకు రోజు చదువుతున్నా నిన్ను. నత్తి మాటలు మాట్లాడే బర్రె కొత్తలో తీసుకెళ్ళి తలకాయ పెట్టేస్తా లోపల. లంజకి పుట్టిండు ఏసుగాడు కదరా. ఏసుగాడు రా లంజకి పుట్టినాడు ఏసుగాడు. మీ నాన్న పేరు రాముడా? మీ నాన్న పేరు రాముడా? వాళ్ళ నాన్న పేరు రాముడు అండి. మరి నీ అక్క మొగుడు పేరు వాళ్ళ నాన్న పేరు రాముడు. వాళ్ళ నాన్న వచ్చి మన మడ్డ గుడిస్తాడు. అవును రోయ్ కరెక్ట్ గా చెప్పావు. యేసు యేసు సరే గాని అరే ఇవన్నీ కాదురా నిన్ను ఒక్కటే ప్రశ్న అడుగుతాను చెబుతావా? అరే ఇవన్నీ కాదులే. అరే నేను ఎవరికి పుట్టానో నా సర్టిఫికెట్ లో ఉందిలే గాని నేను ఒకటి అడుగుతాను ప్రశ్న చెప్పు సమాధానం. అరే నేను ఒక్కటే అడుగుతున్నా. అరే నీ అమ్మ అరే నువ్వు ఎన్రా నీకు ఆతులు వచ్చినా రాలేదు చెప్పరు ఏం అడగట్లేదు. నీకు ఆతులు వచ్చినా రాలేదు. గీగితే కోసి పడదెంగుతా నీ మడ్డను కూడా నేను. అరే మొత్తం కోసి దెంగుతాను రా. గుత్తి తీసుకెళ్లి గద్దలకేస్తా. నీ మడ్డను కోసి గద్దలకేస్తా నా కొడకాని. అర్థమైందా? నీ మడ్డను కోసి గద్దలకేస్తా నా కొడకాని. అరే అడిగిందని చెప్పరా? నీకు ఆతులు వచ్చినాయా రాలేదా?
వచ్చి గీకుతో రాత్రి వచ్చినట్టే. అవునరా, మొత్తం కోసి పడేస్తా. గుత్తి కనుక ఇప్పుడు పొలాల్లో వరి పట్టుకొని ఇట్లా కోస్తాం కదా. అరే రే, వరి పంటలో అరే వరి కోసేటప్పుడు ఇట్లా మొత్తం కంకి పట్టుకొని కింద నుంచి కోసేస్తారు. అలా కోసేస్తాను కొడకాన్ని. ఇది గుత్తి గుత్తి కోసి కాకులు మా అక్క మొగుడు పేరు మేరీరా. యేసురా బీక్తావా? యేసుగాడు మా అక్క మొగుడు పేరు. మా అక్క పేరు మేరీ, వాళ్ళ ఆయన పేరు యేసు. మళ్ళా మట గుడుస్తా వచ్చి. ఏ జాతిరా? ఏ జాతి? హిందూ జాతి కాదురా. హిందూ అంటే హిందువులు అంటారు, జాతి అంటారు దాన్ని. పిచ్చిపుకు నా కూడా. కానీ జాతి అంటే భారతీయులు, అమెరికా వాళ్ళు, వీళ్ళు వీళ్ళకి జాతులు ఎట్లా అంటారు? నీ అమ్మ నీకు అసలు దేశానికి అవును. మేరీని ఎంతమంది దెంగారు? మేరీని ఎంతమంది దెంగారు? ఇద్దరు దెంగారు, యేసోపు పరిశుద్ధాత్మ ఇద్దరు దెంగారు. ఆ మేరీని అయితే దెంగారు. నిజమేరా నువ్వు చెప్పినట్టు. 100 మంది దెంగారు. ఒప్పుకుంటావా నువ్వు? మా అక్క పేరు మేరీనే. మా అక్క పేరు మేరీనేరా. 100 మంది దెంగారు. నీకేమైనా అభ్యంతరమా? చెప్తా. మా అక్క మొగుడు యేసోపు గాడురా. యేసోపు గాడు. అరే మా అక్క మొగుడు పేరు యేసోపు రాడు. మట గుడుస్తావు చెప్పు, తీసుకొని వస్తానండి. లంచ్ కొత్త లంచ్ కొత్త కాదురా. ఎవరికైనా కొత్త ఉంటుంది, ఆడవాళ్ళందరూ కొత్త ఉంటారు. లంచ్కే ఉండదురా. నా మొట్టలో అరే లంచ్ కొత్తతో నీ నోట్లో ఉచ్చపోయిస్తాను రా. భూమి మీద. అరే అరే లంచ్ కొత్తతో నీ నోట్లో సాడు పోయిస్తాను రా. లంచ కొత్తతో నీ నోట్లో సాడు పోయిస్తా, మీ అమ్మకు సాడు పోయిస్తా, మీ నాన్నకి సాడు పోయిస్తా. పోరం పోకనామడ్డ పోరం పోగోడు జాతి అంటే ఏందిరా? సరే గాని జాతి అంటే ఏం చెప్పు. జాతి అంటే ఏం చెప్పు. మేమ్మని 100 మంది వచ్చి దెంగితే పుట్టినరా నువ్వు? మేరీని దెంగారు 100 మంది. నిజమే, నేనే కాదనలేదే. మేరీ అమ్మనే 100 మంది దెంగారా. మేరీ అమ్మనే 100 మంది దెంగారు. ఇప్పుడు నీకు వచ్చిన నష్టం ఏంటి? మేరీ అమ్మనే 100 మంది దెంగారు. మేరీ అమ్మని 100 మంది దెంగారు. నీకు వచ్చిన నష్టం ఏంది? ఇప్పుడు మీ అయ్య దెంగలేదని బాధపడుతున్నావా? మీ అయ్య దెంగలేదని నువ్వు బాధపడుతుంటే చెప్పు, దెంగిస్తా మీ అయ్యకు కూడా చెప్పి. మేరీ అమ్మ విగ్రహానికి మేరీ అమ్మ విగ్రహానికి ఎనక బొక్క పెట్టిస్తా. మీ నాన్న మడ్డ పెట్టి కొట్టుకోమని చెప్పు బొక్కలో. మేరీ అమ్మని దెంగిన ఫీలింగ్ కూడా మీ నాన్న కలుగుద్ది. నువ్వు మర్చిపోయారే. అరే నీ మేరీ అమ్మ నువ్వు అన్నావు కదా మీ అమ్మని దెంగలేదని. మేరీ అమ్మని దెంగాలి అంటే అదే అవసరం లేదు. దాని పుత్తెనగా బొక్క పెట్టుకొని దాంట్లో కూడా దెంగపోవచ్చు శుభ్రంగా. చెప్పనా యేసుగడికి మడ్డలేదు తెలుసా నీకు? అరే యేసుగడికి మడ్డలేదురా. యేసుగడికి మడ్డలేదురా. వాడు పెళ్లి చేసుకోలేదు కొద్దిగాడు. అరే నా కొడక నా కోపం వచ్చింది అనుకో, పాన్ పరాకు తిని మేరీ పూకులో వస్తా. నా కొడక నువ్వు ఎక్కువ చేసావంటే నా కొడకని నాకు కోపం తెప్పించుకో. మేరీ పూకురా మేరీ పూకులా అని చెబుతుంటే మేరీ పూకి బాగా గెలిచి. అరే మేరీ అమ్మరా, మేరీ అమ్మ అని ఒక మాట నువ్వు. మేరీ అమ్మ అను. అరే నీ నోట్లో లంజ పూగుల నుంచి వచ్చే సాడు పోయిస్తా నా కొడక. నీ లంజ పూగుల నుంచి వచ్చే సాడు పోయిస్తా నా కొడక నీ నోట్లో. నువ్వు దెంగిన క్యాస్ట్. నీకని ఆతులు వచ్చి మొట్టగా ఉంటే మగవాడు పెట్టి నువ్వు ఏ జాతికి చెందిన చెప్పురా నువ్వు? నేనా నల్ల జాతీయుడు. అరే నేను నల్ల జాతీయుడురా. నేను నల్ల జాతీయుడురా. కొద్దివాడు దెంగితే పుట్టినోడా మగవాడు? అరే నల్ల జాతీయులు కొద్దివాళ్ళు దెంగితే పుట్టారు. మరి తెల్ల జాతీయులు తెల్ల జాతి మట్టగుడు పోయి తెల్ల జాతి వాళ్ళదా? నేను తెల్లగానే ఉంటాను రా. నా మట్ట గుడుద్దు కనరా మరి నువ్వు. అదే నువ్వు ముస్లిమ్స్ నా కొడుకు నువ్వు ఏంటి? ముస్లిం జాతి నా కొడుకు నువ్వు? ముస్లిమా? అవునరా. ఇప్పుడు ముస్లిం అయితే ఏమైంది? ఇప్పుడు అదే రా ముస్లిం పుట్టినోడు. అరే నేను ఒక మాట చెప్పనా నీకు. నేను శుంతి చేయించుకున్నా అన్నమాట. తెలుసు కదా, ముందర శుంతి అంటే ముందర చర్మం ఉండదు.
వచ్చేటప్పుడు అందుకని నా కొడకలు అరే నువ్వు ఈయన ఒకసారి వినరా, నువ్వు వచ్చేటప్పుడు ఒక 20 రూపాయలు తేనె బాటిల్ తెచ్చుకో. లంజ కొడక ఇంకోసారి లంజా కొడుకు తండ్రి లేకుండా అమ్మని వాళ్ళు పెట్టి నేను మేరీ అమ్మ నన్ను దెంగరా, నేనే వద్దలేదు. మేరీ అమ్మని దెంగమన్నాను కదా, నేనే వద్దలేదు. పంపి నాకాడ పంపి మీ అక్కని మీ అమ్మని. మేరీ అమ్మ ఉందిరా, నువ్వు పిలి మోకాలు దండేసి ప్రార్థన చేస్తే యేసుగాడు పంపిస్తాడు. మేము పంపించకర్లా. నేను ఎలా చేయాలి చెప్తా. పరలోకం ఉన్న నా తండ్రి యేసయ్య, నాకు మేరీ అమ్మ కావాలి, దాని పూకు నాకు కావాలని ప్రార్థన చేయి, అమ్మటే పంపిస్తాడు యేసయ్య. అడిగిన కోరికలు తీర్చేవాడు యేసయ్య, అడిగిన కోరికలు తీర్చేవాడు యేసయ్య. నీకు ఇంకా 3 వచ్చింది అనుకో, యేసుకు ప్రార్థన చేయి, వెనక్కి తిరిగి ఒంగుంటాడు, వాడు గుద్ద కూడా దిగు, నువ్వు సరిపోద్ది. సరేనా? నువ్వు యేసుగాడు గుద్ద కూడా తెగవచ్చు శుభ్రంగా. యేసయ్య ప్రార్థన చేస్తే ఆయన గుద్ద కూడా ఇస్తాడు నీకు. లంజి పుట్టిన కొడకల్లారా, యేసుగాడు కదా లంజకు పుట్టింది, తండ్రి ఎవరో తెలియకుండా యేసుగాడు కదా లంజకు పుట్టింది. నీ అక్క మొగుడు పుట్టింది. మా అక్క మొగుడు పేరు యేసు. మా బావ పేరు యేసు. మా బావ పేరు యేసు. మీరు నా కొడకల్లారా, మీకు సిగ్గులేని బతుకురా మీదే. యేసుగాడు కదా సిగ్గులేని బతుకు. తండ్రి అక్కని అమ్మని తెంగేసుకుంటాను నా కొడక. లేదు మేరీ, నువ్వు ఇష్టం వచ్చినట్టు తెంగో, మోగాళ్ళ ప్రార్థన చేయి, యేసయ్య పంపిస్తాడు మేరీని. నా కొడక లంజి కొడక పోరం పోక నా యేసుగాడు కదరా లంజా కొడుకు, పోరం పోక నా కొడుకు. నీలాంటి నా కొడుకు లేదో దొరకపోతరా, నీ అమ్మని తెంగిస్తా. ఎట్లా అరే నా కొడక, నేను ఉచ్చపోస్తే దాంట్లో కొట్టుకుపోతావు నువ్వు నా కొడక. అరే నేను ఉచ్చపోస్తే దాంట్లో కొట్టుకుపోతావు నా కొడక, నువ్వు తెలుసా? నువ్వు నా మడ్డలో నీ తాగిపోతావు నువ్వు, నీ అక్క నీ అమ్మ మొత్తాన్ని. అరే నా కొడక, నిన్ను వచ్చానంటే నా కొడక, నా ఉచ్చ నోట్లో పోసానంటే గాలాడు చచ్చిపోతావు నువ్వు. నా కొడక ఏడు ఉన్నారా? నెల్లూరు రోడ్లో ఉన్నారా? నేను బందర్ రోడ్లో ఉన్నారా? అరే నేను బందర్ రోడ్ లో ఉన్నాను రా మరి. అరే నేను బందర్ రోడ్ లో ఉన్నాను రారా మరి అని చెబుతుంటే నువ్వు సరైన మొగడు. నువ్వు ఏ జాతికి చెందినో చెప్పురా నువ్వు. నేను నల్ల జాతి అని చెప్పాను కదరా. యేసుగాడు కదరా పోరంబోకు. అరే నా మడ్డ అన్నావు, నీకు ఉందంటారా? ఎంత పొడుగు ఉందని చెప్పు. మీ అమ్మగుడు ఏసా నువ్వు పుట్టి నువ్వు క్రిస్టియన్ క్రిస్టియన్ వీడు మరి శుద్ధి చేయించుకున్నాడు. వీడు శుద్ధి చేయించుకోలేదండి. ఆతులు కూడా తీసుకున్నాను, నీకు అవసరం వచ్చి గీరితో మళ్ళీ వచ్చినాయి. చెప్పిద్దరు అందుకనే. కాదు వరి పొలంలో కనుక, అరే వరి ఎట్లా కోస్తారో తెలుసా? కొడవలు ఉంటది తెలుసా నీకు? మంచి పొదురుగుంటది కొడవలి, పళ్ళ కొడవలు అంటారు. నా కొడక ఆటి పెట్టి నీ గుత్తి కోసి గద్దలకేస్తా నా కొడక. మడ్డ పోరం పోకు నా మడ్డ. నా మడ్డ అంటే నల్లగుందా తెల్లగుందా నీ మడ్డ? అరే తమ్ముడు, నీ మడ్డ ఒక మాట నీ మడ్డ నల్లగుందా తెల్లగుందా? నీ మడ్డ ఊరవతలు పెట్టుకునే మీరు దేవుళ్ళే. ఏ దేవుణ్ణే? ఏ దేవుణ్ణే? ఏ దేవుణ్ణే? దేవుణ్ణే యాసయ్యనా? అంటే నువ్వు దేవుడు తెలియకునే అసలు దేవుడు లేడంటున్నాను రా నేను. దేవుడు అనే లంజావుడు దేవుడు అనేవాడు లేడురా. నేను నాస్తికుడిని, అసలు దేవుడు నమ్మను రా నేను. మేరీ లంజా తప్ప ఇంక నేను ఏది నమ్మను. సరేరా, నువ్వు దేవుడు లెక్కన పుట్టినావు, మీ అబ్బ లెక్కన నువ్వు పుట్టినవా? దేవుడు అంటే మా అబ్బ దేవుడా? మీ అబ్బ వచ్చి మీ అమ్మని తెంగితే నువ్వు పుట్టలేదా? అరే అందరూ అట్లనే పుట్టారా? మరి అందరూ అట్లనే పుట్టినప్పుడు మరి దేవుడు మరి యేసుగాడు ఎలా పుట్టాడు? మరి యేసుగాడు ఎలా పుట్టాడు చెప్పు? మేరీని తెంగినోడు ఎవడో చెప్పు. నువ్వు మగోడు అయితే మేరీని తెంగినోడు ఎవడు? చెప్తే నా మొట్టగొడుతూ వచ్చే యేసుగాడు మట గుడుస్తాడు నీది వచ్చి. వాడు తెలియక తిరుగుతున్నాడట, దేశాలన్నీ తిరుగుతున్నాడు. మా అయ్య పేరేంది మా అయ్య పేరేంది దేశాలు మొత్తం తిరుగుతున్నాడు. నువ్వు కనుక చెప్తే యేసు వచ్చి నీ మట గుడుతాడు. అరే నిజంగా రా, యేసు తండ్రి ఎవరో తెలియక నానా మటలు గుడుస్తున్నట్ట. చెప్తారా? యేసుగాడు గుడుస్తాడు, తప్పే ఉంది, అడుగు ఆయన్ని ప్రార్థన చేసి. ఎవర్రా మగోడు చెప్పమన్నా కదా, నాది మా అబ్బ గుడు. ఒరే నేను మగోడినా కాదు, మీ అమ్మని పంపిస్తే మెమ్మే చెప్పుద్దిరా, గోపి మగోడో కాదో. మరి మీ అక్కని పంపి మరి నేను చెప్తా. పంపిస్తాను రా నేను. దాన్ని నువ్వు ప్రార్థన చేయి, మా తమ్ముడు పంపిస్తాడు యేసయ్య. నీకు మా అక్క పేరు మా అమ్మ పేరు మేరీనా? మరి అమ్మ పేరు. అరే నీకు అమ్మ కావాలి కదా, మరి అమ్మని పంపిస్తా. నువ్వు సిగ్గుపడకు, శుభ్రంగా దెంగుకో. నాకు చెప్పను కూడా చెప్పొద్దు నువ్వు.
అరే నువ్వు క్లారిటీ ఇవ్వరా? ఇంకోసారి ఆ మాట ఇదిగో, నీకు మా అక్క కావాలా అమ్మ కావాలా చెప్పు. నీకు పోరం పోకనా మడ్డ ఏం నల్ల మడ్డ తెల్ల మడ్డ అదనే చెప్పరా? గుర్తు అదే తొప్పు తీసిన మడ్డ తొప్పు తీయని మడ్డ, ఆతులున్న మడ్డ బోడి మడ్డ ఏమడ్డరా? నా క్లారిటీ ఇవ్వరా? నా క్లారిటీ ఇవ్వు. తొప్పిన్న మడ్డ తొప్పి లేని మడ్డ బోడి మడ్డ ఆతులున్న మడ్డ చిన్న మడ్డ నల్ల మడ్డ తెల్ల మడ్డ ఎర్ర మడ్డ ఏ మడ్డ? అది ఏ మడ్డరా? ఏది చెప్తే మీ అక్కని మిమ్మల్ని పంపిస్తా. అరే నువ్వు నీ మొహం ఎలా ఉంది తెలుసా? దెంగి తీసిన మడ్డలాగా ఉంది తెలుసా? నీకు ఇలా ముడుచుకుపోయేటట్టు చూసా దెంగి తీసిన తర్వాత అలా ఉంది నీ మొహం. 10 మంది దెంగితే అట్లా ఉంది నీ మొహం కనపడుతుంది కదా. కనపడుతుందా? హెచ్పి కొట్టుకో, నా మొహం చూస్తే హెచ్పి కొట్టుకో శుభ్రంగా, సరేనా? లంచి పుట్టిన నా కొడకల్లారా మీరు. అవునరా, నిజమే, నువ్వు చెప్పింది కరెక్టేరా. యేసుగాడు లంచకి పుట్టింది కరెక్ట్ గా పట్టారా ఆ రోజు ఆ రకమైంది. ఏమైంది? ఏ రోజు మేరీ పూకులో కూర్చాడు ఏంది ఎవడైనా పాన్పరాకు తిని? అరే నాకు ఒక ఐడియా వచ్చిందిరా. ఇప్పుడు చెత్త కుప్పలు పెట్టినట్టు మేరీ పూకులని బొమ్మలు పెట్టాలరా. ఆ పూకులు అంతా చెత్త తీసుకెళ్ళి వేయాలి. మీ అమ్మ కొత్తలో పెట్టుకోరా? అవునరా, మరియమ్మ పూకులను పెడతానంటున్నాను నేను. ఏందిరా మరియమ్మ పూకులను వేద్దాం చెత్త అంతా పెట్టుకో. హలో, ఎవరు? మీ అమ్మ వచ్చింది, మీ అక్క వచ్చింది అక్కడ. ఎవరు? నీ అక్క మొగుడు మేరీ వచ్చాడా? వచ్చాడంట. అరే అరే వాడి చేత మడ్డ గుడిపించుకోరా. మా అబ్బా నేను వచ్చి దెంగితే నువ్వు పుట్టినవురా? మీ అబ్బా నువ్వు దెంగారా యేసుని మేరీని? కాదురా, మేరీకి ఎయిడ్స్ ఉందిరా, జాగ్రత్త అయిన వాళ్ళ తొందరపాటు చర్యలు చేయకు. మరియమ్మని దెంగావు, నేనే కాదనలేదురా, నేనే కాదని నువ్వు బాధపడాలి. మేరీని దెంగినప్పుడు నువ్వు మీ అయ్య కలిపి దెంగారు. యేసు పుట్టాడా? ఎన్ని కథలు కాదు, పంపి నైట్ కి పంపిస్తా, మేరీని పంపిస్తాను, కంపల్సరీ పంపిస్తా. మేరీ అక్కడ నేను కూడా ఇక్కడ ఏసైని ఏసైని అడుగుతాను. నీ పేరేంటి చెప్పు, నీ పేరు చెప్పు. నా పేరు ఎందుకు? ఒరే ప్రార్థన చేయాలి కదా మరి యేసుగాడికి. ఒరే నీ అడ్రస్, అరే నీ అడ్రస్, అరే నీ అడ్రస్ నీ పేరు చెప్తే కదా పంపించేది అక్కనే. అరే అరే ఒక మాట చెప్తా ఏంట్రా, ఇప్పుడు నీ అడ్రస్ నీ పేరు తెలిస్తే కదా మా మేరీ అక్కని పంపించేది. ఎవరు? నీ అక్కని పంపిస్తా? అవునవును, మేరీ అక్కనే పంపిస్తా. అడ్రస్ నీ పేరు చెప్పు. మీ అక్కని మీ అమ్మని పంపి. పేరు ఊరు చెప్పరా, పేరు ఊరు చెప్తే కదరా అక్కని పంపించేది, మేరీ అక్కని. వంగుంటే దెంగ ఊరు రారా? ఎవరు వంగుంటే? ఎవరు? నీ అక్క మొగుడు వంగితే దెంగ ఊరు రారా? అవును, మా అక్క మొగుడు యేసు వంగుతాడు, దెంగుతావా? మా అక్క మొగుడు పేరు యేసు, దెంగుతావా నువ్వు? అరే మా అక్క మొగుడిని దింగే ధైర్యం ఉందంటారా నీకు? కాదురా, మా అక్క మొగుడిని దింగే ధైర్యం ఉందా నీకు? ఉంది కాబట్టి మాట్లాడుతున్నారా? సరే యేసుగాడిని దెంగో, యేసుగాడిని దెంగో, మాకు అభ్యంతరం లేదు. మా అక్క మొగుడు పేరు యేసు, మా అక్క పేరు మేరీ, దెంగుకో, మాకే అభ్యంతరం లేదు. అరే ఏ మడ్డరా? నల్ల మడ్డ తెల్ల మడ్డ ఆతులున్న మడ్డ బోడి మడ్డ తొప్పిన్న మడ్డ తొప్పి లేని మడ్డ చిన్న మడ్డ పెద్ద మడ్డ ఏ మడ్డరా? నువ్వు ఇందాక మడ్డ మడ్డ అంటున్నావు, ఏది? ఇక్కడ కామరపల్లి రామర్య. ఎవరు కామరపల్లి అంటే ఏం చేస్తావు నువ్వు? చెప్తా, నువ్వు రారా మొట్టకూడదు. నువ్వేం చేస్తావు చెప్పు, నాకు తెలియాలిగా. పంపిస్తాగు. మీ ఊర్లో అందరికి ఆతులు కొరుకుతుంటావా లేదా పుత్తి తెంగించుకుంటావా? నాకు తెలియాలిగా నువ్వు ఎవడు అనేది. నువ్వు పుత్తి తెంగించుకునేవాడు, ఆతులు కొరికేవాడువా? మీ చిన్నమ్మకి మీ చిన్నమ్మ అబ్బాయికి పెట్టి. అవును, మా చిన్నమ్మ పేరు కూడా మేరీయారా? మా చిన్నమ్మ కావాలా నీకు? ఈ జాతి మొత్తం ఇంతేనా? ఎవరు? అంతే, యూదులంతా ఇంతే, అట్లనే ఉంటారు. ఎవరు పడితే వాళ్ళు దెంగించుకోవచ్చు యూదుల్లో, వాళ్ళకి ఏం తప్పు కాదు. యూదుల్లో ఎట్లా పడితే అట్లా దెంగించుకోవచ్చురా. ఉదయం దెంగచ్చు, కూతురుని దెంగచ్చు, తండ్రిని తల్లిని దెంగచ్చు, అందరిని దెంగచ్చు యూదుల్లో. అవును, ఆ జాతి మొత్తం అంతే, ఆ జాతి మొత్తం అంతేరా. ఎవరెవరిని దెంగున్నా తప్పు కాదురా, యెహోవా అని చెప్పాడు. మేరీ అమ్మనే దెంగుతా, మేరీ అమ్మని దెంగుతా. మేరీ అమ్మని దెంగుతారా? నీకు వచ్చిన నష్టం ఏంట్రా?
పోరం పోకనమ్మడ్డ ఏమంటారా? నల్ల మడ్డ, తెల్ల మడ్డ, చిన్న మడ్డ, పొడుగు మడ్డ, తొప్పి తీసిన మడ్డ, తొప్పి తీయని మడ్డ, గోడి మడ్డ, లేకపోతే ఆస్తులున్న మడ్డ, ఏ మడ్డ? వీడియో తీయాలా? ఎలా దెంగించుకుంటున్నారు ఏంద్రా మీరందరూ? వీడియో తీ అంటున్నారు. ఒకళ్ళు దెంగించుకున్నారు, వీడియోలు తీ అంటున్నారు. అయితే హెచ్పీలు కొట్టుకుంటున్నారు కూర్చొని. పుట్టిందే అవును, మేరీని దెంగావా? అయితే యేసుగాడు పుట్టాడా? మంచిదే అట్లయితే. పుట్టిందే అవును, యేసుగాడు పుట్టింది అందుకేనేరా. నేనేం కాదనలేదు కదా నీ మాట. నిజమే, నువ్వు మేరీని దెంగితే యేసు పుట్టాడు. మళ్ళీ చెప్పు. ఏ కొత్త? నల్ల కొత్త, తెల్ల కొత్త, పొడుగు కొత్త, చిన్న కొత్త, పెద్ద కొత్త, ఆతులను కొత్త, ఆతులు లేని కొత్త, ట్రిమ్ చేసిన కొత్త, ఏ కొత్తరా? ఏ మడ్డ? నల్ల మడ్డ, తెల్ల మడ్డ, చిన్న మడ్డ, పొడుగు మడ్డ, పొట్టి మడ్డ, ఆతులున్న మడ్డ, బోడి మడ్డ, ఏ మడ్డరా? నువ్వు క్లీన్ చెప్పట్లేదు నాకు. కొత్తలంతా నా కొడక నువ్వు. కొత్తలేదంటావు నాకు? వారే కొత్త లేదురా, మడ్డ ఉందిరా. లంచి పుట్టి నా కొడుకేరా నువ్వు. అవును, మేరీ లంజికే పుట్టాడు రా. అవునరా, మేరీ లంజికి వేసి పుట్టాడు. నిజమేరా, నేనేం కాదనలేదే. మా దేవుడికి దెంగితే నువ్వు పుట్టిను. ఏ దేవుడు? మీ దేవుడి పేరేంటి? మీ దేవుడి పేరేంటిరా? అన్ని నీ అబ్బ పేరు నీకు తెలీదా? దేవుడి పేరు చెప్పరంటే మా అబ్బ అంటావు? నీ అబ్బ తెలియకుండా పుట్టినవా? ఒరే, నా అబ్బ పేరు నా సర్టిఫికెట్ లో ఉందిరా. మీ దేవుడి పేరు చెప్పు. చెప్పు మరి, నువ్వు మొగడు చెప్పురా. మీ దేవుడి పేరు నాకేం తెలుసురా? నువ్వు బోడి మడ్డ. అరే కాదురా, నీ అమ్మ మడ్డకి ఎవరు నువ్వు పూజ చేసుకుంటు నాకేం తెలుసురా? మీ దేవుడు నాకేం తెలుసు? మీ దేవుడు ఎవరు? సరే సరే కానీ మీ దేవుడు అన్న కదా, మీ దేవుడు మడ్డ ఉందా లేదా చెప్పు, అదన్నా చెప్పు. కొత్తలంటారే మరి నాకు మడ్డ ఉందిరా, కొత్త లేదురా. మీ అమ్మని పంపించరా, మీ అమ్మే కన్ఫర్మ్ చేస్తుంది నాకు కొత్త ఉందా మడ్డ. మీ అమ్మ చెప్పొద్దురా. చెప్పు, మళ్ళీ ఫోన్ చేస్తాను. మళ్ళీ చేస్తావా? ఏ హెచ్పి కొట్టుకోవాలా? సరే చెయ్యి సరే కానీ చెయ్యి. మళ్ళీ హెచ్పి కొట్టుకొని చెయ్యి సరేనా? అరే మీ అమ్మకి ఫోను. కొంచెం కొత్త అరే మీ అమ్మకి కొచ్చాగాడు కొచ్చాగాడు ఏసు కదరా కొచ్చాగాడు. పెళ్లి కాలేదంట మేరీ. అవును అవును, దెంగు నాకే అభ్యంతరం లేదు. మేరీ అమ్మని దెంగు, మాకే అభ్యంతరం ఉంది. అరే ఒక్కసారి ప్లీజ్ రా, నీ అమ్మకి ఒక్కసారి ప్లీజ్. ఒక్కసారి ఇవ్వు తమ్ముడు, ఏం కాదు, ఒకసారి ఇవ్వు. ఏం కాదు, పెట్టేశాడు సార్.